సార్ ఇదే ఏదైతే రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆ! శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, హ్మ్. బాబుని నమ్మి మోసపోయారని అంటున్నారు ఆయన ప్రెస్ మీట్‌లో. బాబుని నమ్మి మోసపోయారంటే రాయచోటి జిల్లా అయిపోయింది కదా ఇప్పుడు. సో, ఇంకా ఆదరణ తగ్గుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. కార్యకర్తలు కూడా వెనక్కి రావట్లేదు. ఇంకోటేంటంటే ఒక ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత రోజు ఇంటి చుట్టూ జనము వందల మందొచ్చి కలవడం, వెళ్ళడం అన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఒక్కసారి ఎక్కడికక్కడ ఆగిపోయాయనుకోండి, చాలా గిల్టీగా, చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే. సో, ఇప్పుడు అది లేదు కదా! అందుకు అలా అని ఈయన టీడీపీలోకి గాని, జనసేనలోకి గాని వెళ్ళలేడు ఈయన. గతంలో వేసిన స్టేట్మెంట్ల వల్ల. అందుకు అటు బిజినెస్‌లు చేసుకోలేకపోతున్నాడు ఆయన. ఇటువైపు వైసీపీలో కొనసాగలేకపోతున్నాడు. సరే తప్పదు ఇంక వైసీపీయే శరణ్యం. ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి అందుకోసమని బాబు గారి గురించి ఏదో స్టేట్మెంట్ మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ మనుగడ కొనసాగించాలంటే బాబు గారినో, కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో ఎవరినో ఒకరు స్మరించుకోవాలి. హ్మ్. తప్పదు. ఓకే. అంతే. హ్మ్. సార్ నెక్స్ట్ ఇదే ఏదైతే నిన్న రోడ్ షో అయిపోయింది. హ్మ్. స్టేజ్ మీద మోడీ గారి ఫోటో ఉంది, బాబు గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి కూడా ఫోటో అనేది మనకు కనిపించింది. నెక్స్ట్ హ్మ్. సీఎం లోకేషా? లేకపోతే డిప్యూటీ సీఎమా? ఇది ఇద్దరు ముగ్గురు అడిగారండి ఈ వ్యవహారం. అంటే నాకు అనిపించింది. అంటే ఇప్పుడు ఎక్కడ ఈవెన్ ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో కూడా ఎట్లా ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం అనగానే మోదీ గారి సెంటర్‌లో ఒకవైపు బాబు గారు, ఒకవైపు కళ్యాణ్ గారు ఉన్నారు. సో, పోస్టర్‌లన్నీ కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు నిన్న మాత్రం ఆద్యంతం ఆ రోడ్ షో కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షణ గాని, దానికి రోడ్ షోకు అవసరమైన ప్రణాళికలు అంటే ఇలా ఎళ్తే బావుంటుంది. అక్కడ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలా ఎళ్ళాలి? ఎక్కడెక్కడ రోడ్ షో చేయాలి? ఎక్కడెక్కడ కాసేపు ఆగి మాట్లాడాలి? ఇవన్నీ కూడా దగ్గరుండి 3 రోజుల కిందట నుంచి ఆయన పర్యవేక్షణ చూసుకున్నాడు. ఎందుకంటే యువగళం పాదయాత్రతో ఏదైతే జనాల్లోకి వెళ్ళాడో, ఆయన చాలా మలుచుకున్నాడు తనకు తాను. ఈ నిన్న కూడా ఏదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టీమ్. ఆ పప్పు ఆయనేం చేస్తాడని. ఆయన ఒకసారి ఎళ్లి ఆయన స్పీచ్‌లు చూడండి. ఎక్కడ కూడా ప్రతి కాలేజీకి, ప్రతి ఊర్లో కాలేజీలో మీటింగ్ పెట్టడం, స్టూడెంట్స్‌తోని, నిరుద్యోగులతోని మాట్లాడడం, వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి వితౌట్ పేపర్ ఆన్సర్ చేయడం. ఒకవేళ ఆళ్ళకేదైనా సమస్య ఉంటే వెంటనే పాకెట్ డైరీ తీసి రాసుకుంటున్నాడు. నాకు ఇది మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక కలవమని. సో, ఎప్పుడైతే యువగళంలో ఎళ్లారో ఒక డిఫరెంట్ క్రేజ్ వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే మంగళగిరిలో ఇప్పటికీ ఒక 10 సార్లో, 12 సార్లో జరిగాయి ఎలక్షన్స్. బై ఎలక్షన్స్ అన్నీ కలిపి. ఇన్ని సార్లు కూడా 2 సార్లే టీడీపీ గెలుచుకుంది. సో, ఆ 2 సార్లు తప్ప మిగతా అన్ని సార్లు కాంగ్రెసో, వేరే గవర్నమెంట్‌లో వేరే పార్టీకి సంబంధించినవి వచ్చాయి. కానీ అక్కడే మళ్ళీ ఆయన ఎంచుకొని ఎక్కడైతే నన్ను ఓడగొట్టారో నేను అక్కడే మళ్ళీ గెలిచి తీరుతానని మళ్ళీ అక్కడే పోటీ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న, తురుము, తోపు అంటారు కదా! ఆయన పులివెందులు కాకుండా వేరే దగ్గర పోటీ చేయమనండి. హ్మ్. ఎందుకు చేయట్లేదు? మరి అన్న ఫోటో ఉంటే చాలు పథకాల ద్వారా గెలిచేస్తాం అనుకున్నారు కదా! మరి ఆయన ఇంకెక్కడ ఎందుకు పోటీ చేయలేదు? ఏ శ్రీకాకుళం జిల్లాలోనో, ఏ చిత్తూరు జిల్లాలోనో పోటీ చేయొచ్చు కదా! మరి ఈయన కుప్పం కాకుండా వేరే దగ్గర పోటీ చేశాడుగా. లేదా అదేది వాళ్ళ మామయ్య గారు హిందూపురం లాంటివైనా ఎంచుకోవచ్చుగా. లేదే. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలుచుకున్నారు. సో, అటువంటి నాయకుడిగా అవతరించాడు కాబట్టే నెక్స్ట్ ఇంకోటి రాజకీయాల్లో యువనేత అంటారు. యువనేత అంటే అవును. యంగ్ అని కాదు. ఒక 50 ఇయర్స్ వరకు ఉండేవాడు కూడా యువనేతే. ఎందుకంటే రాహుల్ గాంధీని యువనేత అంటున్నాం. హ్మ్. లోకేష్ గారిని ఈజీగా యువనేత అనొచ్చు. సో, ఈయన సీనియర్స్‌కి, జూనియర్స్‌కి మధ్యలో వారధిగా కూడా ఉంటున్నాడు ఈయన. హ్మ్. సో, వారధిగా ఉండి ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈవెన్ ఏవండీ ఎక్స్‌లో పోస్ట్ చేసి ఒక సమస్య ఉందంటేనే వెంటనే ఆయన గాని, ఆయన టీమ్ గాని వాలిపోతున్నారు. అక్కడ సాల్వ్ చేసేస్తున్నారు. అవునా? మొన్న ఒక కుర్రోడికి సాయం చేశారు. ఐఐటీ కుర్రోడికి. దుబాయ్‌లో ఒక ఇద్దరు ముగ్గురు ఇరుక్కుంటే వాళ్ళని తెప్పించారు. ఇట్లా రోజు ఏదో ఒకటి ప్రక్రియ జరుగుతూనే ఉంది లోకేష్ అండ్ టీమ్ ద్వారా. సో, అటువంటి లోకేష్‌కి ఆ ప్రాధాన్యత ఇవ్వడం సబబే అనిపించింది. ఇక్కడ నెపోటిజం కాదు. నెపోటిజంతో అయితే ఆయన 2014లో సీఎం అయినప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అడిగారు. అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారి అబ్బాయి అఖిలేష్ యాదవ్ సీఎం చేశారు కదా! ఇక్కడ కూడా మీరు లోకేష్‌ని చేస్తారంటే ఆయన అన్నాడు. నేను నా వయసు అయిపోయింది అనుకున్నారా ఇంకా? నాకింకా ప్రజలకు సేవ చేసే సత్తా ఉంది. లోకేష్ తనకు తాను ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ఆలోచిద్దామని అన్నాడు ఆయన. హ్మ్. సో, ఇప్పుడు ప్రూవ్ చేసుకొని ఇదొచ్చింది కాబట్టే మోదీ గారు, బాబు గారు, కళ్యాణ్ గారు పక్కన లోకేష్. లోకేష్ గారి ఫోటో ఉంది. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మరి కాస్త వైరల్ చేస్తున్నారు. ఓకే. అది మీరు గమనించాలి. ఓకే. స్టేజ్ మీద కూడా మోదీ గారు, పక్కన బాబు గారు, కళ్యాణ్ గారు, పక్కన లోకేష్ గారు కూర్చున్నారు. నిన్న ప్రధానమంత్రి సభలో. యెస్. అది. సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు హ్మ్. సీఎంగా అయిన తర్వాత ఫస్ట్ టైమ్ కుప్పానికెళ్లారు మొన్న. ఆ! ఆ! కుప్పానికెళ్ళిన తీరు మీరు చూసారు. రైతుల 50,000 తీసుకొని 85,000 వడ్డీ మొత్తం అయింది. దాన్ని సాల్వ్ చేశారు. మొత్తం చేశారు. ఒక ఎలా ఉంది సార్? ఎలా అనిపించింది? ఆయన
మీరు కుప్పం వెళ్ళక ముందు రోజు అండి కొంతమంది కార్యకర్తలు ఇక్కడ సెక్రటేరియట్లో కలిశారు, అది మన తాడేపల్లి అమరావతిలో. అక్కడ వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళారు, బాబు గారితో ఊరికే ఫోటో దిగుదామో లేదంటే వెళ్ళి చూద్దామని. వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోటో దిగుతుంటే, చెప్పు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సార్ నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఏం చేస్తుంటావు? ఏదో చిన్న కిరాణా కొట్టు. ఏమైనా వెనకేసుకున్నావా? సంపాదించుకున్నావా? ఆర్థిక పరిస్థితి బాగుందా? ప్రతి ఒక్కరికి ఫోటో దిగుతూ ఇలా అడుగుతున్నాడంట. అలాగ అడిగి ఒక్కసారి ఒక వైసీపీ కార్యకర్త చెప్పాడు నాకు ఈ మాట. అరే భలే అడుగుతున్నాడు అబ్బా ఆయన, అంటే మాట్లాడితే ఇంప్రెస్ అయిపోయాను అని అన్నాడు. మరి జై జగన్ అంటావు కదా, ఏంటి పరిస్థితి అంటే, ఏదో జగన్ అంతా ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ కుదరలేదు, కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి దిగాంగా. అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫోటో దిగింది వేరు, ప్రజాయాత్రకి వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగింది వేరు కదా. అంటే అలాంటి వ్యక్తులు కూడా ఆయన ఎంత ఓపిక్గా, పైగా 74 ఏళ్ళ వయసులో 73 ఏళ్ళ వయసులో నిలబడి అందరికీ ఫోటోలు దిగి అందరి మర్యాదలు తెలుసుకున్న వ్యక్తి. అలాంటిది సొంత ఊరికి సొంత నియోజకవర్గం ఇంకెంత బాగా చూసుకుంటాడండి, అవునా? సో స్వర్ణ కుప్పం అనే ఏదో కాన్సెప్ట్ కూడా రెడీ చేశారు. అంటే చాలా మంది అంటే విజన్ 2029 స్వర్ణ కుప్పం అనేది విన్నాం, 2029 అని పెట్టారు. నెక్స్ట్ దీనికి అది ఇంప్లిమెంట్ అవ్వాలని ప్రతిదీ కూడా ఇంటింటికి వాటర్ పథకం కానీ రోడ్ల విషయంలో కానీ అక్కడ దగ్గరలో ఒక ఏదైనా ఇండస్ట్రీ పెట్టించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడం కానీ. మీరు అన్నారు రైతులు ఏదైతే కుప్పం స్పెషల్గా కుప్పం స్థానికంగా ఉండే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్లు అయిపోతున్నాయని చెప్పి బ్యాంకు ఎంప్లాయీస్తో కూడా మాట్లాడి అది గవర్నమెంట్తో సెటిల్ చేసే ఇది కూడా వచ్చింది. సో ఇప్పుడు అంటే ముందే ఆయన కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ ఊరు చేసుకుంటున్నారు, రాష్ట్రాన్ని వదిలేస్తున్నారు అంటారుగా. 4వ సీఎం అయిన తర్వాత స్వర్ణ కుప్పం అని కాన్సెప్ట్ పెట్టాడు. స్వర్ణాంధ్రప్రదేశ్ సీఎం 4వసారి, ఎమ్మెల్యేగా 8వసారి. ముందే స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నప్పుడు చేసి వచ్చు కదా, అప్పుడు మళ్ళీ ఇలా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్వర్ణ కుప్పం అన్నాడు ఆయన, అవునా కదా? అంటే రచ్చగెలిచి ఇంట గెలిచేలా ఉన్నాడు ఆయన. సో నిజంగా కుప్పం వాళ్ళు లక్కీయెస్ట్ పీపుల్ వాళ్ళు. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.